నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. ఈరోజే శ్రావణ మాసం ఆరంభం. ఈ సంవత్సరంలో ఉండేటువంటి శ్రావణ మాసానికి చిన్నపాటి కొన్ని విశిష్టతలు కూడా ఉన్నాయి. అదేంటంటే ఈరోజు బుధవారం. ఈనాటి నక్షత్రం కూడా ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అంటే దాని అధిపతి కూడా బుధుడే అవుతాడు. అంటే బుధ నక్షత్రంతో కూడినటువంటి బుధవారం నాడు శ్రావణ మాస ప్రారంభం కావటమే కాకుండా పూర్ణిమ ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వారం కూడా బుధవారమే కావటం. అంటే శుక్ల పాడ్యమి, పూర్ణిమ ఈ రెండు కూడా బుధవారాలే వస్తున్నాయి. మరొక విశేషం ఏంటంటే శ్రావణ మాసం అంటే మంగళగౌరి వ్రతాలు, శ్రావణ లక్ష్మి పూజా కార్యక్రమాలతో మునిగి తేలుతుంటారు. అలాంటి వరలక్ష్మి వ్రతం కూడా వచ్చినటువంటి రోజున ఉన్న నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం అంటే దాని అధిపతి కూడా బుధుడు. ఇక శ్రావణ మాసంలో అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క జన్మదినం. ఆనాటి వారం కూడా బుధవారం. బుధ నక్షత్రంలో వరలక్ష్మి వ్రతం, బుధవారంలో శ్రీకృష్ణుని యొక్క జన్మదినం. నక్షత్రంతో బుధ నక్షత్రంతో బుధవారంతోనే శ్రావణ మాస ప్రారంభం, బుధవారంతోనే రక్షాబంధనం. కనుక ఈనాటి కార్యక్రమంలో రక్షాబంధనంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలు కూడా నాకు ఎడమ వైపున రన్ అవుతుంటాయి. వాటిని కూడా మీరు పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి 6వ మెట్టు, లక్ష్య సాధన గమ్యానికి వెళ్ళాలని సిద్ధమైన దాదాపుగా ఇప్పటికి 5 మెట్ల దాకా కూడా వెళ్ళాం. ఇప్పుడు 6వ మెట్టు మీదకి వెళ్ళబోతున్నాం. జ్యోతిష్ శాస్త్రంలో జన్మలగ్నం నుంచి 6వ స్థానాన్ని రుణస్థానం, రోగస్థానం, శత్రుస్థానం అంటారు. రుణాలు, అనారోగ్యాలకు సంబంధించినటువంటి అనేక రుగ్మతలు, శత్రువులు, ఈ మూడింటి వివరాల గురించి తేటతెల్లం చేసేటువంటి స్థానమే 6వ స్థానం. ఒక్కొక్కసారి మనకు ఎవరు శత్రువు లేరు అని అనుకుంటుంటాం, కానీ శత్రువులు ఉండి తీరుతుంటారు. అంతర్గతంగా శత్రువులు వస్తూ ఉంటారు. అలాగే మనం చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నామేమో అనుకుంటూ ఉంటాం. తెలియనటువంటి అనారోగ్యం వెంటాడుతుంటుంది. మన జీవితంలో ఎవరికి రుణం లేకుండా ముందుకు వెళ్ళాలనుకుంటాం, కానీ శాస్త్ర ప్రకారంగా కొన్ని రుణాలంటూ మనకు వెంటాడుతూ ఉంటాయి. ఆ రుణాలను తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కేవలం ధనం ఒక్కటే రుణం కాదు. కనుక అలాంటి రుణాలను కూడా మనం ఆ రుణం నుంచి విముక్తులు కావాలి. అయితే ఈ పరంపరలో జ్యోతిష్ శాస్త్రంలో జన్మలగ్నం నుంచి 6వ స్థానం ఈ మూడింటి వివరాలను తెలియజేస్తుంటే తత్సమానంగా ఉన్నటువంటి అంశాలని ఈ 6వ మెట్టు కూడా మనకు పరోక్షంగా గుర్తు చేస్తుంటుంది, హెచ్చరిస్తుంటుంది, జ్ఞప్తికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపుగా 9 మెట్లని మనం చెప్పుకున్నాం. 9 మెట్లలో 5వ మెట్టు వరకు వచ్చేసాం. 5వ మెట్టు అద్దం లాంటిది. అద్దంలో మనం చక్కగా చూసుకున్నాం, ముఖానికి క్రీమ్ రాసుకున్నాం, పౌడర్ రాసుకున్నాం, చక్కగా మేకప్ అంతా అయిపోయినాం, దువ్వెన తీసుకున్నాం, తల దువ్వుకున్నాం. 1కి 10 సార్లు తలలు దువ్వుకుంటారు కొంతమంది. బయలుదేరే ముందు కూడా ఒక్కసారి అద్దం అలా చూసుకుని అలా దువ్వుకుంటూ ఉంటారు. యువతులు కావచ్చు, యువకులు కావచ్చు. బయటికి వెళ్ళిన తర్వాత గాలి వల్ల కావచ్చు, తల చెరగవచ్చు. ఒక్కొక్కసారి ఎదురుగా గాలి కూడా కావచ్చు, ఎదురుగాలులు. ఆ సమయంలో తలంతా కూడా ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండదు, చెదిరిపోతుంది. బాగా చక్కగా క్రీమ్ రాసుకుంటాం,
సౌందర్యాన్ని పెంచుకునేటువంటి ఎన్నో ఉన్నాయి సాధనాలు. ఆ సాధనాలతో కొంత అందాన్ని ద్విగుణీకృతం అయ్యే విధంగా చేసుకున్నప్పటికీ కూడా బయట ఉండేటువంటి వాతావరణ ప్రభావం వల్ల జిడ్డు కారటము, లేకపోతే ఏదన్నా వర్షం వల్ల కొంత తడవటము, లేక ఇతర కారణాల వలన చెమట పట్టడము, గాలి వలన కొంత మట్టి దుమ్ము ఇలాంటివన్నీ ముఖాన పట్టడము జరుగుతూ ఉంటుంది. మరి ఇంట్లో బయలుదేరినటువంటి మేకప్ చేసుకునేటువంటి అందం చెదిరిపోయింది. అలాగే ఈ 6వ మెట్టు మీద మనం గుర్తుంచుకోవాల్సినవి మొత్తం 3 పాయింట్లు. ఆ 3 పాయింట్లో కూడా మొదటి పాయింట్ ఏంటంటే, సహజంగా ప్రతి మనిషికి విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది. ఏ పనైనా విశ్వాసంతో చేయాలి. గుడికి పోయినా కూడా భక్తి విశ్వాసాలతో వెళ్ళాలి. విశ్వాసం లేకపోతే ఏ పని చేయలేము. కనుక ఆ విశ్వాసము అనేటువంటిది ఉండి తీరాలి. కానీ అది మితిమీరినటువంటి విశ్వాసం కాదు, అతి విశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్. కనుక ఈ 6వ మెట్టు నిలబెడుతుంది. నువ్వు విశ్వాసంతో వెళ్తున్నావా? అతిగా ఆలోచించి అమితమైనటువంటి అతి విశ్వాసాన్ని పెంచుకుంటున్నావా? ఆ మెట్టు అడక్కపోయినా దాని లక్షణం అది. కనుక ఈ అతి విశ్వాసం అనేటువంటిది ఒక పాయింట్ 6వ మెట్టు మీద. ఇంకా 2వ పాయింట్ విజయ గర్వం. దాదాపుగా 9 మెట్లలో సగభాగం 4.5 మెట్టు. 4.5 మెట్టు అయిపోయింది. 5వ మెట్టు కూడా, అంటే 50% దాటేశాం. ఇంకా మిగిలింది 4 మెట్లు. ఆ 4లో కూడా 6వ మెట్టు మీద ఉన్నాం. అంటే మనం ఉన్నటువంటి మెట్టు కాక ఇక మిగిలింది 3 మెట్లు. అంటే 3 వంతుల 2 వంతుల మీద మనం ఉన్నాం అన్నమాట. ఇక మిగిలిన 3 మెట్లు అనేటప్పటికీ మనలో ఒక విజయ గర్వం అనేది తొనికిసలాడుతుంటుంది. కనుక ఈ 6వ మెట్టు ఏమని ప్రశ్నిస్తుందంటే, 2వ పాయింట్గా గర్వంతో ఊగిపోతున్నావు కదూ, నువ్వు సాధిస్తావనేటువంటి గర్వం అప్పుడే నీ ముఖంలో తొనికిసలాడుతుంది. కనుక నిజంగా 6వ మెట్టు మీదకి వచ్చేంత మాత్రాన విజయం సాధించామని అనుకుంటున్నావా? పిచ్చివాడా, మరి అంత విజయ గర్వంతో ఊగిపోకు అని గుర్తు చేస్తుంటుంది, హెచ్చరిస్తుంటుంది. ఈ 2 ఎప్పుడైతే ఆ 6వ మెట్టు మనకు చెబుతుంటుందో, వెంటనే ఈ 2 కూడా మనకు వినపడుతుంటాయి, కనపడుతుంటాయి, స్ఫురిస్తుంటాయి, గోచరమవుతుంటాయి. 6వ మెట్టు మీద 3వ పాయింట్ ఉంటుంది. అదేమిటంటే, అది మనకు అంతర్లీనంగా ప్రబోధం కలుగుతూ ఉంటుంది. నేను అదృష్టవంతుని కాబట్టే 6వ మెట్టు దాకా వచ్చాను. దురదృష్టవంతుడు ఏంటే 2వ మెట్టు నుంచి కింద పడి ఉండేవాడు. ఆ అదృష్టం అనేటువంటి మాట పరోక్షంగా మదిలో మెదులుతుంది. అదే 3వ పాయింట్. అంటే 2 పాయింట్లు మెట్టు అడిగినప్పుడు 3వ పాయింట్ మన నుంచి ఉత్పన్నమవుతుంది. మొదటి 2 పాయింట్లు ఏమిటి? నువ్వు అతి విశ్వాసంతో ఉన్నావు కదూ, ఓవర్ కాన్ఫిడెన్స్తో వస్తున్నావు కదూ, అది మొదటి పాయింట్. 2వ పాయింట్ విజయ గర్వంతో ఊగిపోతున్నావు కదూ, నీ ముఖంలోనే కనపడుతున్న విజయ గర్వం అనే 2 పాయింట్లు అక్కడ ఉంటే, ఇక 2 పాయింట్లు విన్నటువంటి వారి మనమేమనుకుంటామంటే, నేను అదృష్టవంతుని కాబట్టే ఇంత దూరం వచ్చాను, కనుక నీవు అడిగినటువంటి అతి విశ్వాసము, విజయ గర్వము అనేటువంటి వాటికి నేను సమాధానాలు చెప్పవలసిన అవసరం లేదు, ఐఎమ్ ఏ లక్కీ పర్సన్, అదృష్టం నాకుంది అనే ఉద్దేశంతోనే ఆ అదృష్టం ఉంది నాకు అనేటువంటి పరోక్ష అహంభావం అప్పుడు ఏర్పడుతుంది 6వ మెట్టు మీద.
నాకు అదృష్టం ఉండబట్టే ఇంత దాకా వచ్చాను, లేకపోతే ఎప్పుడో వెనుదిరిగేవాడిని. ఇక ఉన్నది కేవలం 3 మెట్లు ఉన్నాయి. ఆ 3 మెట్లు అవలీలగా దాటగల శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. ఐఎమ్ ద రియల్ హీరో. అదృష్టవంతుని నేనే, లక్ష్యాన్ని సాధించగలను, గమ్యాన్ని చేరగలను అనేటువంటి రీతిలో విర్రవీగిపోతూ ఆత్మ ప్రబోధిస్తూ ఉంటుంది 6వ మెట్టు మీద వచ్చినప్పుడు. ఇక్కడ మనం కొంత ఆలోచించాలి. అదృష్టవంతులు గొప్పవాడా, దురదృష్టవంతులు గొప్పవాడా? సహజంగా దీనికి అటు చెప్పవచ్చు, ఇటు చెప్పవచ్చు. ఎందుకు చెప్తారంటే, కొంతమంది దురదృష్టవంతుడే గొప్పవాడు అంటారు, కొంతమంది అదృష్టవంతుడే గొప్పవాడు అని. మరి దురదృష్టవంతులు కానీ అదృష్టవంతులు కానీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ని త్రాసులో ఒకవైపు ఉంచుతాం, మైనస్ పాయింట్స్ని అటువైపు ఉంచి, అదృష్టానికి సంబంధించిన ప్లస్లు మైనస్లు ఒకవైపు, దురదృష్టానికి సంబంధించిన ప్లస్లు మైనస్లు ఒకవైపు ఉంచి ఆ త్రాసుని అలా పట్టుకుంటే ఒక్కొక్కసారి దురదృష్టవంతుడు ఉన్నటువంటిది చాలా బరువుగా ఉంటుంది. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవలసినటువంటిది. ఒక విధంగా చెప్పాలంటే దురదృష్టవంతుడే ఎక్కువ అదృష్టవంతుడు. చూసారా? అది నా పరిశీలనలో నిజమైనటువంటి అంశం. దురదృష్టవంతుడు, అదృష్టవంతుడు, దురదృష్టం, అదృష్టం. దురదృష్టము ఒక వ్యక్తికి వచ్చి దురదృష్టవంతుడిగా మారిపోయి సమస్యల్లో ఇరుక్కున్నాడు, అది ఒక చాప్టర్. మరొక వ్యక్తికి అదృష్టం అతనికి దరిదాపులకు వచ్చి అతను అదృష్టాన్ని చేజిక్కించుకుంటూ అదృష్టవంతయ్యాడు, అతను కూడా మరికొన్ని సమస్యల్లో ఇరుక్కున్నాడు. అతను ఇరుక్కున్న సమస్యలు, ఈ దురదృష్టంతో ఇరుక్కున్నటువంటి సమస్యలు, ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటే ఎవరైతే దురదృష్టవంతుడుగా సమస్యల్లో ఇరుక్కున్నాడో అతనే అదృష్టవంతుడయ్యాడు. ఎవరైతే అదృష్టంతో ముందుకు వెళుతూ సమస్యల్లో కాలు పెట్టాడో అతనే నేను ఇంత దురదృష్టవంతుని ఎందుకు అయ్యాను అని బాధపడతాడు. మనం గమనిస్తుంటాం. ఒక వ్యక్తి ఉదాహరణకి ఒక శాసనసభ్యుడిగానే గెలుస్తాడు. ఆ గెలిచినప్పుడు ఆ ఓడిపోయిన వ్యక్తి దురదృష్టవంతుడు, ఈ వ్యక్తి అదృష్టవంతుడు. శాసనసభ్యుడిగా గెలిచేటువంటి అదృష్టం నాకు వచ్చింది అనేటువంటి ఆనందంతో ఆ విజయ పంథాలో ముందుకు వెళ్తూ ఉంటాడు. తాను గెలవటానికి ఏదో కొంత డబ్బు వెచ్చించుంటాడు. మరి ఆ డబ్బు రావటానికి కూడా తను ఎన్నో ప్రయత్నాలు చేయాలి కదా. అలాంటి ప్రయత్నాలు చేస్తూ కూడా ఒక్కొక్కసారి తప్పటడుగులు వేసి ఒక్కొక్కసారి కొన్ని చిక్కుల్లో కూడా ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం. ఎంత అదృష్టవంతుడండి, అతను ఎంపీ అయినాడండి, అతను మినిస్టర్ అయినాడండి. కొంతమంది కట్టకట్టాల్లో ఊచలు లెక్కేస్తూ ఉంటాడు, అది దురదృష్టం. కనుక ఇక్కడ గమనించవలసిన ఒక అంశం ఉందండి, ప్రేక్షకులందరూ బాగా గమనించాలి. ఎప్పటికైనా దురదృష్టమే గొప్ప అదృష్టము. ఎప్పటికైనా దురదృష్టం అనేది గొప్ప అదృష్టము. ఎప్పటికైనా అదృష్టమే ఒక దురదృష్టము. దీనికి కరెక్ట్గా జస్టిఫై చేయాలంటే చాలా కష్టం. కానీ ఇక్కడ మనం ఈ మాటను ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఎవరైతే అదృష్టాన్ని పొందుతారో వారు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అని చెప్పేదే ఈ 6వ మెట్టు. అయినా నువ్వు 6వ మెట్టు మీదకి వచ్చేసావు, 5 మెట్లు అవలీలుగా ఎక్కేసావు. చాలా వరకు విజయాన్ని సాధించాలనే తపన ఉండబట్టే 5వ మెట్టు మీద చక్కగా
కూర్చొని 5వ మెట్టు నుంచి అనుగ్రహాన్ని పొంది 6వ మెట్టు మీదకి వచ్చేసావు. ఈ 6వ మెట్టే నీకు ఇక్కడ పైకి వెళ్ళటానికి కానీ కిందకి దూకటానికి కానీ, అంటే ముందుకు వెళ్ళటానికి కానీ సెలవు తీసుకోవటానికి కానీ ఇదొక మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రేక్ పాయింట్. కనుక ఈ బ్రేక్ పాయింట్ మీద కూర్చొని స్థిమితంగా కూర్చో. సినిమాలో మధ్యలో ఇంటర్వెల్ వస్తుంది కనుక అది అలాంటి ఇంటర్వెల్ లాంటిదే ఈ పాయింట్, బ్రేక్ పాయింట్. కనుక అలాంటి ఇంటర్వెల్లో విశ్రాంతిగా కూర్చో, ఆలోచించుకో. నేను అడిగినటువంటి 2 పాయింట్లకి సమాధానాలు చెప్పుకో. అప్పుడు నీలో ఉత్పన్నమైనటువంటి 3వ పాయింట్ ఉందే, దురదృష్టమా అదృష్టమా అనేది, దానికి కూడా నీవు సమాధానం నీ అంతా నీకు చెప్పుకోవటం కాదు, నీవు పాయింట్ నాకు చెప్పుకో. నేను అడిగినటువంటి 2 పాయింట్కి సమాధానాలు చెప్పటమే కాకుండా నీ మనసులో ఉత్పన్నమైనటువంటి పాయింట్కి కూడా సమాధానం చెబితే నేను వింటాను అంటుంది 6వ మెట్టు. మరి 6వ మెట్టుకి ఎలా తెలుసు? సహజంగా ఏ వ్యక్తి అయినా ఒక స్థాయిలోకి వెళ్ళే తర్వాత కొంచెం మీసం మెలేస్తాడు. మన అంతటి వాడు లేడు కదా, ఒక విజయ గర్వం అనేది తొలికిసలాడుతుంటుంది. ఆ విజయ గర్వంతో పక్కన ఇవి చిన్న చిన్న వేలలాగా పుట్టుకొస్తుంటాయి. ఆ విజయ గర్వం తొలికిసలాడుతూ దాంతో పాటు అతి విశ్వాసం కూడా తోడవుతుంది. ఈ విజయ గర్వము అతి విశ్వాసము ఈ 2 ఎప్పుడైతే తోడవుతాయో ఇంకేముంది, నా అంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు అనేటువంటిది 3వ వేరు అలా పుట్టుకొస్తుంది. కనుక కొంతమంది ఒక సాధారణంగా ఉండేటువంటి వారు మామూలుగా వ్యవహార శైలిలో ఒక జోక్గా కూడా చెబుతుంటారు, నాకు వాడు 3 నామాలు పెట్టాడండి అని. మరి 3 నామాలు పెట్టడం అంటే ఏమిటి అంటే, ఆ 3 నామాలు పెట్టుకున్న వారంతా కూడా అభాగ్యులనా? కాదు. దానికి వెనక ఒక చిన్న కథ లాంటిది ఉంది. కనుక ఆ 3 నామాలు పెట్టిన కారణంగానే నేను ఈ స్థితిలో వచ్చాను. కనుక ఆ 3 నామాలు లాంటివే ఈ 3. ఏమిటి? విజయ గర్వం, అతి విశ్వాసం, అదృష్టవంతునైనటువంటి అహంభావం. ఈ 3 అలాంటి నామాలే. అవి నిలువునామాలు అనుకోవచ్చు, అడ్డనామాలు అనుకోవచ్చు, ఏవైనా కావచ్చు. ఇటు పెట్టుకున్నా ఒకటే, ఇటు పెట్టుకున్నా ఒకటే. కనుక ఆ 3 మనం ఇప్పుడు చర్చించుకోవాలి. కనుక నేను విజయ గర్వంతో ఉన్నానా లేనా అనేటువంటి అంశం మీద మీ అంతటా మీరు నిర్ణయించుకోవాలి. కనుక 6వ పాయింట్ మీద మనం నిర్ణయించుకునే సమయంలో ఒక్కసారి తిథుల్లోకి వెళ్దాం. పూర్ణిమకు ముందు వచ్చేది చతుర్దశి, 14వ తేదీ శుక్లపక్షంలో. దాదాపు పూర్ణిమలాగే ఉంటుంది, దాదాపు పూర్ణిమలాగే ఉంటుంది, అంత వెలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశి దాదాపు అమావాస్యలాగే ఉంటుంది, ఎక్కడో సన్నటి నెలవంక, కంటి కనబడినటువంటి నెలవంక. ఈ కాలచక్ర మహిమ. లలితా సహస్రనామంలో అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడు మీరు గమనించండి. శుక్లపక్ష అష్టమిలో చంద్రుడి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో కృష్ణపక్ష అష్టమిలో కూడా చంద్రుడు అంతే ఉంటాడు, కానీ పెరగడు, తరగడు. అది చాలా గొప్ప విశేషం. ఆ లలితా సహస్రనామంలో అష్టమి చంద్రుడు అనేటువంటి పాయింట్ని తీసుకుంటే మనకు కాలకినటువంటి చంద్రుడు అంతర్గతంగా ఎలా ఉండాలో బహిర్గతంగానే దాని యొక్క స్థితి అలాగా ఉండాలి. అష్టమి చంద్రుడు లాగే ఉండాలి. అష్టమి తిథి నాటి చంద్రుడు బాగా గమనించండి, మీరు కెమెరాల్లో బంధించుకొని చూడండి. శుక్లపక్ష అష్టమి రోజున బాగా మబ్బులు లేకుండా గనక ఉంటే ఆ రోజు చంద్రుడిని కెమెరాలో క్లిక్ చేయండి.
ఆ తర్వాత కృష్ణపక్ష అష్టమిలో కూడా ఉన్నటువంటి చంద్రుడిని క్లిక్ చేయండి. ఈ రెండింటినీ చూసుకోండి. యాజ్ ఇట్ ఈస్, ఎక్కడ పెరుగుదల ఉండదు, తరుగుదల ఉండదు. మొదటి పక్షంలో ఎంత ఉంటుందో రెండో పక్షంలో కూడా అంతే ఉంటుంది. ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. మిగిలిన తిథులన్నీ కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయి. శుక్ల పాఠ్యమి నెలవంక, బహుళ పాఠ్యమి పూర్ణచంద్రుడిలాగా ఉంటాడు. అలాగే విధేయ కానీ బహుళ విధేయ కానీ, చవితి కానీ బహుళ చవితి కానీ, శుక్ల పంచమి కానీ బహుళ పంచమి కానీ, అలాగే అమావాస్య కానీ పూర్ణిమ కానీ. ఈ కోవలో బహుళ చతుర్దశి పూర్ణ బింబంతో ఉంటే, క్షమించండి, శుక్ల చతుర్దశి పూర్ణ బింబంతో ఉంటే బహుళ చతుర్దశి చాలా వరకు క్షీణచంద్రుడు. ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అన్ని తిథులకు ఉంది. ఈ తిథికి ఏమిటంటే బహుళ చతుర్దశికి తెల్లవారితే చీకటి, అమావాస్య ఏమి ఉండదు. శుక్ల చతుర్దశి తెల్లవారితే పూర్ణ బింబం, మహాకాంతివంతం. వెళ్ళిపోతున్నాం, స్థాయి దాటిపోతున్నది, మేడ మెట్లెక్కిపోతున్నాం, తిథులు వెళ్తున్నాయి, ప్రయోజనాలు చేకూరుతున్నాయి, వాస్తవాలు తెలుసుకుంటున్నాం, సమస్యను ఛేదించుకుంటున్నాం, విజయాల్ని అవలీలగా దాటుకుంటూ వెళ్తున్నాం. కానీ సమస్యలు వస్తుంటాయి. తెలియకుండానే కృష్ణపక్షంలో చంద్రుడిలాగా తగ్గుదల కూడా ప్రారంభమవుతుంటుంది. కనీసం కించిత్ వెలుగున్నా కూడా వెళ్ళిపోవచ్చు. బహుళ చతుర్దశి దాకా కొద్దిగా వెలుగు ఉంటుంది. ఆ తర్వాత నీల్ ఏమీ ఉండదు, అమావాస్య, గాఢాంధకారం. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే 6వ మెట్టు చెబుతుంది, వెర్రి బాగులవాడా, ఇక్కడ బాగా అర్థం చేసుకో. గర్వం ఉండవలసిందే, దానికి హద్దు ఉంటుంది. విశ్వాసం ఉండవలసిందే, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇకపోతే అదృష్టమా దురదృష్టమా, దీన్ని నువ్వు బేరీజ్ వేసుకో. నువ్వు అదృష్టవంతుడివో దురదృష్టవంతుడివో చిట్ట చివరికి కానీ తెలదు. కానీ ప్రతి మనిషి యొక్క జీవితంలో అదృష్ట దురదృష్టాలు 1 by 1 వస్తూ ఉంటాయని అంటే నగ్న సత్యం ఎవ్వరూ గ్రహించలేరురా నాయన. ఈ కాల చక్రం అట్లాంటిది, అదృష్ట చక్రం అలాంటిది. ఒక చక్రం ఉంది, గడియారంలో ముళ్ళు ఉందండి ఉదాహరణకి. ఆ గడియారంలో ముళ్ళు ఒకసారి 12 దగ్గరికి పోతుంది, మళ్ళా కింద పడిపోతుంటుంది. 3, 4, 5, 6కు వస్తుంది. అంటే ఆ ముళ్ళు సంఖ్యలు పెరుగుతున్నాయి కానీ కిందకి పడిపోతున్నది, మళ్ళా పైకి వస్తున్నది. దీనికి గతంలో నేను ఒక ప్రకాశం జిల్లాలో ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు ఆయనతో మాట్లాడడానికి వెళ్తే ఆయన టేబుల్ పక్కన ఒక స్లోగన్ రాసింది, అచ్చ తెలుగులో ఉంది. ఆ స్లోగన్ ఏమిటంటే, సముద్ర కెరటం నా ఆదర్శం, సముద్ర కెరటం నా ఆదర్శం, ఎగిసి పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు అని ఉంది. ఎంత మంచి మాట. సముద్ర కెరటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి వ్యక్తి. ఎగిసిగిసి పడటం కాదు, సముద్ర కెరటానికి ఆదర్శంగా తీసుకోవటం, పడి లేస్తున్నందుకు. కాబట్టి జీవితంలో కూడా దుఃఖాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ అల ఏ విధంగా పడిపోతుందో మన జీవితంలో కూడా ఎన్నో రకమైనటువంటి అగాధాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి అగాధాలు ఉంటున్నప్పుడు వాటిని జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాలి. ఆ అల ఏ విధంగా పడిపోతుంది, మళ్ళా లేస్తుంది. కనుక సముద్ర కెరటాన్ని ఎక్కువ ఆదర్శం తీసుకోవాలి. ఈ జీవితంలో కూడా కష్టాలు సుఖాలు ఉంటాయి, చీకటి వెలుగులు ఉంటాయి, లాభ నష్టాలు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి, అదృష్ట దురదృష్టాలు ఉంటాయి. కనుక సముద్ర కెరటం ఏ విధంగా అయితే లేస్తుంటుంది, ఉవ్వెత్తున లేస్తుంది, సునామీ వస్తే ఒక్కోసారి దానిది 400 అడుగులు ఎత్తుకు లేచిపోతుంది. ఎంత అదృష్టం. కానీ అదే కెరటం
సునామీ కెరటం కిందకి పడిపోతుంది, జీరోలోకి వచ్చేస్తుంది. అంత దురదృష్టం. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో అదృష్ట దురదృష్టాలు సముద్ర కెరటంలాగే ఉంటాయి. కనుక మన జీవన స్థితిగతులలో సముద్ర కెరటాన్ని ఆదర్శంగానే తీసుకుంటూ అది ఎగిసి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. అంటే మనం కొంత నష్టపోతాం, నష్టపోయినా కూడా ధైర్యంగా ఉండాలి. ఓటమి వచ్చినా కూడా ధైర్యంగా ఉండాలి. ఒకవేళ దురదృష్టం వెంటాడినా కూడా మొక్కవోని ధైర్యంతో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ కెరటం మళ్ళా పైకి లేస్తుంటుంది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి అంటే, ఈ కాలచక్రంలో, ఈ అదృష్ట చక్రంలో అదృష్టాలు దురదృష్టాలు ఎప్పుడూ కూడా కింద పడుతుంటాయి, పైకి లేస్తుంటాయి. కాబట్టి ఏ వ్యక్తి అదృష్టవంతుడు కాదు జీవితంలో, ఏ వ్యక్తి దురదృష్టవంతుడు కాదు అనేటువంటి నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసించి తీరాలి. అలాంటి వేదాంత ధోరణిలో చెప్పేటువంటిదే 6వ మెట్టు. 6వ మెట్టు మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ మెట్టు అడిగినటువంటి 2 ప్రశ్నలను తాపీగా విని నేను చెప్పిన ఈ వేదాంతాన్ని ఆ మెట్టుకు చెప్పాలి. ఎస్, ఈ జీవితం అంతా కూడా ఒక ముళ్ళ బాట, జాగ్రత్తగా చీపుడుతో చిమ్ముకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. మరలా గాలికి పడుతూ ఉంటాయి. ప్రతిరోజు మన ఇల్లు చిమ్ముకుంటూ ఉంటాం, ఈరోజు శుభ్రం చేసుకుంటాం, మరలా రేపు శుభ్రం చేసుకుంటాం. ఈరోజు స్నానం చేసాం, ఈరోజు వాష్ చేసుకున్నాం, మరలా రేపు మార్నింగ్ పేస్ట్ తీసుకుంటాం, వాష్ చేసుకుంటాం, మళ్ళా రేపు మేకప్ అవుతున్నాం. ఇట్లా జీవితంలో ప్రతిరోజు కూడా ఆ మేకప్ కోసం కొంత సమయాన్ని మనం ఎట్లా వెచ్చిస్తుంటాం. అలాగే మన జీవితంలో ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే తలంతా కూడా చెదిరిపోయి ఉంటుంది, అది దురదృష్టం. తిరిగి అద్దం ముందు నిలబడి చక్కగా స్నానం చేసి వచ్చిన తర్వాత దువ్వుకుంటాం, అదొక అదృష్టం. ఈ దురదృష్టం అదృష్టం, అదృష్టం దురదృష్టం, దురదృష్టం అదృష్టం ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ఈ అదృష్టం ఏదైతే ఉంటుందో వచ్చినప్పుడు ఆ 2 జాగ్రత్తలు తీసుకొని ఆయన మితిమీరనటువంటి విశ్వాసం పనికిరాదు. అలాగే విజయ్ గర్వంతో తొణికిసలాడుకో. నీ అదృష్టం ఎంతో కాలం ఉండదు, క్షణికం. మేధావులు లాంటి వారే పడిపోయారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా నాయనా, కూర్చో, స్థిమితంగా కూర్చొని ఆలోచించుకో. ఇంటర్వెల్ అయిపోతున్నది, టైం. ఈ విశ్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళా లోపలికి వెళ్ళాలి, సినిమా చూడాలి. కనుక ఈ ఉన్నటువంటి 15 నిమిషాల్లోనే టీలు తాగేవాళ్ళు ఉంటారు, కాఫీలు తాగే ఉంటారు, సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు, ఆ పైన కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, చెత్తరానైనా సినిమాని చర్చించుకునే వాళ్ళు ఉంటారు, లేదు వెళ్ళిపోదాం అనుకునే వారు కూడా ఉంటారు. ఒక్కోసారి సినిమా నచ్చకపోతే గేట్స్ తీస్తారు. ఆ టైంలో గేట్ తీసి నాయన చెప్పండి, నేను కార్ తీసుకొని వెహికల్స్కి వెళ్ళిపోతాను, అనవసరమే బాబు దీనికి బ్లాక్లో కొన్నాను టికెట్ అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది పని పాట లేక ఏం చేస్తాం, బయట పోతే వర్షం కదా, ఇక్కడే కూర్చొని ఏడుద్దామని అనుకున్న వారు ఉంటారు. ఆ 15 నిమిషాల ఆ ఇంటర్వెల్లో ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి మనకు. అన్ని రకాల ఆలోచనలు ఇచ్చేదే ఈ 6వ మెట్టు. లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలంటే ఇప్పటికీ మునిగిపోయిందంటూ లేదురా నాయన. కాకపోతే పెట్టాబెడ ఆల్రెడీ దగ్గరే ఉంది, సర్దుకోనే ఉన్నావు. పెట్టాబెడ రెడీగా ఉంది, బస్ క్యాన్సిల్ అయిపోయింది, ఏం చేస్తాం, నెక్స్ట్ బస్సు లేదు. ఆమె బస్ స్టాండ్లో కూర్చో, ఆటో వాడిని పిలిచి ఇంటికి వెళ్ళిపోతాం. కనుక దాంతో సమానంగా ఉంటుంది 6వ మెట్టు. కానీ నువ్వు ఇంటికి వెళ్తావా, లేకపోతే ఇక్కడే కూర్చుంటావా? ఇక్కడే కూర్చుంటే తిండి పెట్టేవాడు ఎవరు లేడు. ఈరోజు కర్ఫ్యూ, ఈరోజు బంద్, ఎవరు లేరు. నువ్వు అక్కడే కూర్చోవాలి, పడుకుంటావు. రాత్రికి దొంగలు కావచ్చు, ఎవడో పోలీసులు రావచ్చు, నేను వాళ్ళ ప్రశ్న అడగచ్చు. నీళ్ళు ఎక్కడో ఒక లూప్ హోల్ ఉంటుంది, దాన్ని పట్టుకొని తీసుకుపోతారు. చూసారా, ఇవన్నీ కాలచక్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలే నేను చెప్పేవి. కానీ ఇన్ని సంఘటనలనే గుర్తు చేసేది 6వ మెట్టు. లక్ష్య సాధనలో వెళ్ళాలనుకుంటున్నావు, బాగుంది. గమ్యాన్ని చేరాలనే పట్టుదల ఉంది, శబాష్, బ్రహ్మాండం. కానీ మితిమీరమైనటువంటి విశ్వాసంతో వస్తున్నావు, అదే ఇబ్బంది.
అలాగే విజయ గర్వంతో ఊగిపోతున్నావు, అదొక మహా ఇబ్బంది. దీనికి తోడు నేనంతటి వాడిని, నాకు అదృష్టం అనేది పైనుంచి కిందాకా, కింద నుంచి పైదాకా ఉంది, అదృష్టాన్ని మునిగి తేలుతున్నాను అని కూడా చెప్పుకుంటావు. కనుక నీవు చెప్పేటువంటిదంటే ఆ అదృష్టం దురదృష్టం దగ్గర మాత్రం మనం ఏం చేయాలి అంటే, 6వ మెట్టు అనేటువంటిది ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నిత్యం ఉంటూనే ఉంటుంది. ప్రతి వ్యక్తి ప్రతిరోజు అనుకోవాలి, ఇవి చీకటి వెలుగులు లాంటివి, కష్టాల కడలి, అదృష్టాలు దురదృష్టాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా గమనించి వెళ్తుండాలి. అప్పుడు చిట్ట చివరిలో దీనికి ముగింపు ఎలా పలకాలి, 6వ మెట్టు మీద సమాధానం ఎలా చెప్పాలి. లేదండి, నేను విజయ గర్వంతో లేదు, నేను గర్వం లేకుండానే ముందుకు వెళ్తున్నంత మాత్రాన మెట్టు ఎక్కనిస్తుందా? ఎక్కనివ్వదు. నాకేం అతి విశ్వాసం లేదు, నేను విశ్వాసంతో ఉన్నాను అని ఏదో కొంటె మాట చెప్పినంత మాత్రాన ఎక్కనిస్తుందా? ఎక్కనివ్వదు. నేను అదృష్టవంతుని కాదు, నువ్వు నెట్టేస్తే కింద పడిపోతా, నేను దురదృష్టవంతుణ్ణి అని ఆత్మ చెప్పినంత మాత్రాన ఎక్కనిస్తుందా? ఎక్కనివ్వదు. మనిషికి ఒక ఆత్మ పరిశీలన అవసరం. కొంత సింహావలోకనం చేసుకోవాలి, తన పరిస్థితి తను రివిజన్ చేసుకోవాలి. తన పరిస్థితి తను ఎప్పుడైతే రివిజన్ చేసుకుంటాడో అప్పుడే ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, 5వ మెట్టు, ఈ 5 మెట్టు కూడా ఏదో ప్రకారంగా ఫెయిల్ అయినా కూడా పై దానికి నెట్టేశాయి. ఎట్టయినా పైకి వెళ్తాడు, లాస్ట్లో సమాధానం చెప్తాడు, అక్కడికైనా సమాధానం చెప్పలేకపోతే కిందకి దిగుతాడు, మనకెందుకు అన్న ఉద్దేశంతో పాప భీతి చూపించి వదిలేసాయి. కానీ 6వ మెట్ ఆపేసింది, ఎక్కనివ్వదు. నీకు సమస్య వచ్చింది, సరైనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆపరేషన్ చేయించుకోవాలి. సపోజ్ ఆపరేషన్ చేయించుకోలేకపోయినా అనుకో, ఏమవుతుంది? రేపటికి 2 అవుతుంది. ఆత అందరూ ఏడుస్తారు. కొంతమంది అయితే ఇంకో రకంగా ఆలోచిస్తారు. కనుక ఒక వ్యక్తికి ఒక జబ్బు చేసినప్పుడు ఆ జబ్బుకు తగినటువంటి స్థితిని గమనించి అది రెక్టిఫై చేసుకునేటువంటి ఉపాయాన్ని ఆలోచించాలి. ఆ జబ్బే రుణాలు, రోగాలు, శత్రువులు. ఆ జబ్బే రుణాలు, రోగాలు, శత్రువులు. రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సొంత వైద్యం పనికిరాదు. మనిషి అన్నదాత అనేక రుగ్మతలు వస్తుంటాయి. రుగ్మతలు ఒక్కొక్కసారి మనం చేసేటువంటి కార్యక్రమాల వల్ల వస్తుంటాయి, మన ఆలోచన ధోరణులు కనుక పెడతామని పట్టినా వస్తుంటాయి. మితిమీరినటువంటి విశ్వాసంతో, విజయ గర్వంతో ఊగిపోతూ ఒక్కొక్కసారి మనిషి బ్యాలెన్స్ తప్పుతున్నప్పుడు, అనేక భావోద్రేకాలు గురవుతున్నప్పుడు కూడా కొన్ని రుగ్మతలు వ్యాపిస్తూ ఉంటాయి. షుగర్ వస్తుంటుంది, బీపీ వస్తుంటుంది. కనుక అలాంటి రుగ్మతల నుంచి బయటపడాలి అంటే వైద్యుని సంప్రదించాలి. శత్రువులు ఉంటారు, శత్రు సంహారం మొదలుపెట్టాలి మాటలతోటి. కనుక మనకు శత్రువులు ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? శత్రువులతో ధీటుగా ఎదుర్కొనాలి. ఒక్కొక్కసారి తెలియనటువంటి శత్రువులు కూడా కనపడుతూ ఉంటారు. మన దగ్గర మన మాట మాట్లాడుతూనే ఉంటారు, వెనక గుంతలు తవ్వుతూనే ఉంటారు. ఎన్నో రకమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేవారు ఉంటారు. ఒక్కొక్కసారి ఆ సంఘటన వెనక శత్రుత్వం దాగి ఉన్నదనేటువంటి మాట కూడా మర్చిపోతుంటారు. కనుక అలాంటి శత్రుత్వ పోకడలను గమనిస్తూ వెళ్ళాలి. ఆ తర్వాత రుణాలు. మనిషి అన్న తర్వాత ఎన్నో రుణాలు ఉంటాయి. కనుక రుణాలు, రోగాలు, శత్రువులు, ఈ మూడింటి మీద ఈ టాపిక్ ఆపేద్దాం. తిరిగి రేపు మన 7వ మెట్టు మీదకి వెళ్ళాం, 6వ మెట్టే కొనసాగిస్తాం. ఇందాక మనం ఇంటర్వెల్ అని మనం అనుకున్నాం. ఇంతవరకు మొదటి మెట్టుకి, 2వ మెట్టుకి, 3వ మెట్టుకి ఏ రోజు ఎపిసోడో ఆ రోజు మనం పూర్తి చేసేసాం 5వ మెట్టు వరకు. కానీ 6వ మెట్టుతో పూర్తి చేయటల్లా, రేపటికి వాయిదా వేస్తున్నాం. ఈ 6వ మెట్టులోనే అసలు సిసలైనటువంటి విజయం దాగి ఉంది, అసలు సిసలైనటువంటి విశ్వాసం దాగి ఉంది.
అసలు సిసలైనటువంటి అదృష్టము ఉంది. ఆ అదృష్టాన్ని పొందాలి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆస్వాదించాలి, అక్కడ ఉన్నటువంటి విజయాన్ని అనుభవించాలి. కనుక ఆ విజయాన్ని అనుభవించాలి, విశ్వాసాన్ని, అదృష్టాన్ని కూడా పొందాలి. ఈ మూడింటికి సంబంధించినటువంటి ఉన్నాయి కనుక ఆ మూడింటికి సంబంధించిన మూడే ఉన్నాయి: రుణాలు, రోగాలు, శత్రువులు. కనుక ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో రేపటి రోజున దీనికి సంబంధించినటువంటి ముగింపు ఉంటుంది. విశ్వాసం, అతి విశ్వాసం, విజయం, విజయ గర్వం, అదృష్టం, దురదృష్టం. విశ్వాసం, అతి విశ్వాసం 2, గర్వం, విజయ గర్వం 4 అయినాయి, అదృష్టం, దురదృష్టం 6 అయినాయి. మొత్తం ఈ 6వ మెట్టు. ఈ 6వ మెట్టుని ఉండేవి ఏంటంటే, రుణాలు ఉన్నాయా లేవా 2, రోగాలు ఉన్నాయా లేవా 4 అయినాయి, శత్రువులు ఉన్నారా లేరా 6 అయినాయి. 6 ఇటుపక్క ఉన్నాయి, 6 అటుపక్క ఉన్నాయి. త్రాసు ఇటు దిగుతుందా, అటు ముడుతుందా, బ్యాలెన్స్ సరిపోతుందా, లేక అటు ఇటు ఊగుతూ ఉంటుందా? ఇది మన ఇంటర్వెల్. రేపటి రోజున తిరిగి మన కార్యక్రమాన్ని సాగిస్తాం. వీలైనంత వరకు ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అష్టమి చంద్రుడి లాగానే ముందుకు వెళ్ళాలన్నా, లేక శుక్లపక్ష చతుర్దశి ఉండేటువంటి చంద్రుడిలాగా మెరుగుతూ ఉండాలన్నా, ఆసక్తికర అంశాలు, దీనితో లలితా సహస్రం ఉన్నటువంటి మరికొన్ని ఘట్టాలతోటి రేపటి కార్యక్రమంలో మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.